విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరువలేనిదని కూటమి నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ స్క్రూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమంలో నిర్వహించారు. ఇందులో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ప్రజల అభీష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పారదోలే విధంగా ప్రజలు వారు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేందుకు మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంఖ్యలతో ముందుకు వెళ్లాలని సెలవు తీసుకున్నాం. 30 సంవత్సరాల పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనలో ఈ రాష్ట్రం ముందుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రీడ వెలుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. కేవలం విమర్శించడం కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు. మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి.